హలో గాయ్స్, నేను మీ మైండ్ బిల్డర్. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మీ ముందుకు ఒక మంచి కథను తీసుకొచ్చా. ఈ కథ నుండి మీరు జీవితంలో ఎన్నో గొప్ప విషయాలు నేర్చుకోవచ్చు. కథ మొదలెడదామా? ఒక ఒంటరి మహిళ తోడు కోసం ఒక మాట్లాడే చిలుకను కొనుక్కుంది. అయితే పక్క రోజు ఆ షాపుకొచ్చి అసహనంగా, ఈ పక్షి మాట్లాడడం లేదు అనింది. పంజరంలో అద్దం పెట్టారా? చిలుకకు అద్దాలంటే చాలా ఇష్టం. తనను తాను చూసుకుంటూ మాట్లాడుతుంది అన్నాడు ఆ పక్షుల వ్యాపారి. ఆ మహిళ అద్దం కొని పంజరంలో పెట్టింది. పక్క రోజు అద్దం పెట్టినా మాట్లాడడం లేదు అని ఫిర్యాదు చేసింది. చిలుకలకు నిచ్చెనలంటే చాలా ప్రాణం, ఒకటి లోపల పెట్టండి, అయినా మాట్లాడడం లేదు అంటూ మళ్ళీ వచ్చింది. పంజరంలో ఊయల ఉందా? ఉయ్యాలలో ఊగుతూ ఎడతెరిపి లేకుండా మాట్లాడుతుంది. పంజరంలో పట్టే ఉయ్యాల ఒకటి కొనుక్కు వెళ్ళింది. ఆ మరుసటి రోజు ఏడుపు మొహంతో మళ్ళీ వచ్చింది. ఏమైంది అడిగాడు పక్షుల వ్యాపారి. చిలుక చచ్చిపోయింది, హతాశుడయ్యాడు పక్షుల వ్యాపారి. చిలుక ఎప్పుడైనా ఏమైనా చెప్పిందా? చెప్పింది అంటూ ఇలా అంది. అక్కడ చిలుకలు తినడానికి ఏమీ అమ్మరా అంటూ ఊపిరి వదిలింది అనింది ఆవిడ. ఇంతటితో కథ ముగిసింది. కానీ ఈ కథలో మనం తెలుసుకోవాల్సిన ఒక పెద్ద నీతి ఉంది. ఏంటంటే, జీవితంలో కూడా మనం చాలాసార్లు జీవితానికి ఏది ముఖ్యమో మర్చిపోయి ప్రాముఖ్యం లేని విషయాల పట్ల మొగ్గు చూపిస్తాం. అవును, కుటుంబానికి ఒక మంచి ఇల్లు, కారు, సోఫాలు, అందరికీ స్మార్ట్ ఫోన్లు అవసరమే అని కొనిచ్చి అందరినీ సంతోషపరుస్తున్నాం అనుకొని భ్రమపడడం కూడా తప్పే. ప్రేమ, అభిమానం, గౌరవం, మర్యాద ఇలాంటివి వీటన్నిటికన్నా చాలా ముఖ్యం. ఈ కథ మీకు నచ్చినట్లయితే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి.